తెలుగు న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నీ+ అగేట్మెంట్ రియాలిటీ సాంకేతికతను తమ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా యూనివర్సల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆరుమిల్లి రాజేంద్రబాబు చెప్పారు. ఇప్పటికే అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. డాక్టర్ ఆరుమిల్లి కృష్ణ ఫణీంద్ర ప్రసాద్, డాక్టర్ ప్రశాంతి కోనేరు, డాక్టర్ స్ఫూర్తి కొల్లూరిలతో కలిసి గురువారం ఉదయం ధనవాయిపేటలోని యూనివర్సల్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేంద్రబాబు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లా ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ యూనివర్సల్ హాస్పిటల్స్ మేము 2015 నుంచి స్థాపించి మాకు మోకాళ్ళ మార్పిడిలో మేము కొంచెం స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దుకున్నాం. అలాగే 2018లో ఆర్థో పైలట్ నావిగేషన్ మొట్టమొదటిసారిగా ఉభయ గోదావరి జిల్లాల్లో తీసుకొచ్చాము. అలాగే ఇప్పుడు మన నవ్యాంధ్రలో మొట్టమొదటిసారిగా నీ+ టెక్నాలజీ అక్కడ చూశారు కదా, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోకాళ్ళ మార్పిడికి. దీనివల్ల చేసే ప్రొసీజర్లతో మనం ఖచ్చితత్వం, తర్వాత తక్కువ కోత, పేషెంట్కి అతిగా ఫిజియోథెరపీ అవసరం లేకుండా తొందరగా ఇంటికి పంపించే ప్రోగ్రాంతో ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ దీన్ని చేయొచ్చు. సో దీన్ని తీసుకొచ్చిన సందర్భంగా మేము ఈ ఆదివారం ఒక మెగా సదస్సు, అందులో ఉచిత కన్సల్టేషన్ పెట్టి జనాలకి అవగాహన కల్పించాలని ఆలోచించాము. సో ఈ సదస్సులో పాల్గొనాలని మీ అందరి ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాం. సో ఈ టెక్నాలజీ ఇప్పటి వరకు మన నవ్యాంధ్రలో ఎక్కడా లేదు. సో ఇదేంటంటే బాగా పోర్టబుల్, మనం చేతిలో తీసుకెళ్ళి ఏ సెంటర్లో అయినా సర్జరీ చేయొచ్చు. సో దీనివల్ల మన ఈ ఏరియాకే పరిమితం కాకుండా వేరే జిల్లాలో ప్రతి టౌన్లో కూడా మనం దీని ద్వారా మోకాళ్ళ మార్పిడి చేయొచ్చు. సో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, ఇది అన్ని ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్లెస్ రూపంలో చేయొచ్చు. సో దీనికి కావలసిన హెల్ప్ లైన్ నెంబర్ కూడా మేము ఈ ప్రెస్ నోట్లో పెట్టాము. సో దీని ద్వారా ఈ వార్త ప్రజలందరికీ అందజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. బిఎండి క్యాంప్ ఒకటి ఉంటుంది, ఉచితంగా కన్సల్టేషన్ అండ్ పేషెంట్కి అవగాహన కల్పిస్తాం. ఓకే సార్, ఈ మోకాళ్ళ మార్పిడికి సంబంధించి స్టెంటిల్, టీఎంటీ ఇంజెక్షన్స్ అవి ఉన్నాయి కదా పెయిన్ కోసం, వాటిపై సార్ అది చాలా అపోహలు ఉన్నాయి. అంటే అది మనకి ఈ టాపిక్ కాదు, అది ప్రాపర్గా పెయిన్ స్పెషలిస్టులు అని వేరే వాళ్ళ ద్వారా ఇస్తూ ఉంటారు. ఆర్థోపెడిక్స్ వాళ్ళు ఎక్కువ దాన్ని బిలీవ్ చెయ్యం మేము, ఎందుకంటే ఇది పెయిన్ స్పెషలిస్టుల ద్వారా ఏదో ఇంజక్షన్ల ద్వారా గమ్మెక్కిస్తున్నాం అంటూ ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అపోహలు ఉన్న మాట వాస్తవమే, బట్ ఇది ఈరోజు డిస్కషన్కి అనువైంది కాదు, అది సెపరేట్ టాపిక్. ఏ సందర్భంలో సర్జరీని మీరు చేస్తారు? ఎప్పుడైతే పేషెంట్ నిద్ర డిస్టర్బ్ అవుతుందో, ఇంట్లో కూడా మసలలేకపోతున్నారో, రోజు ట్యాబ్లెట్స్ లేకుండా ఉండలేకపోతున్నారో, అప్పుడు సర్జరీకి టైం అయిందని పేషెంట్ ఆలోచించవలసింది. అది వచ్చి ఏది మా ఇక్కడ ఫీ 500. ఓకే, సండే. థ్యాంక్ యూ.